హలో ఎవ్రీవన్, దిస్ ఈజ్ జాకిర్ హుస్సేన్. ఢిల్లీలో బడా కార్పొరేటర్ అయినటువంటి ఆనంద్ మహేంద్ర గారు మన నారా లోకేష్ గారితో కలిసి పని చేసేందుకైతే గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నట్టు కనిపిస్తోంది. సో దీని గురించి క్లుప్తంగా వివరణ తీసుకుందాం. ప్రస్తుతం మనతోటి సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు. వెల్కమ్ చెప్పేద్దాం. హలో సార్. హాయ్ జకీర్. ఆనంద్ మహేంద్ర గారు చేసిన ఈ ట్వీట్ని అసలు ఎలా చూడొచ్చు అంటారు? యాక్చువల్గా ఆనంద్ మహేంద్ర గారి పేరు సోషల్ మీడియాలో ఎక్కువగా ఒక ప్రభంజనంలా వినిపిస్తుంది. ఎందుకంటే ఒక ఫేస్బుక్లో కానీ ఇన్స్టాలో కానీ సోషల్ ప్లాట్ఫామ్ ఏదైనా కానీ ఒక సామాన్యుడైనా సరే ఎవరైనా సరే ఒక ఇన్వెన్షన్ పార్ట్లో ఏదైనా ఒక కొత్తగా ఒక టాపిక్ కానీ ఒక యంత్రం కానీ ఒక మంచి కొటేషన్ కానీ కోట్ చేస్తే దాన్ని మరి ఆయన వైరల్ అయిన తర్వాత క్యాప్చర్ చేస్తాడా, లేదా ఆయనకు ఒక స్పెషల్గా సెపరేట్గా ఒక టీం ఉండి వాళ్ళు ఎవరైనా అబ్జర్వ్ చేసి ఈయనకి ఆ ఇన్పుట్స్ ఇస్తారో తెలియదు. కానీ అట్లాంటి వాళ్ళకి ఖచ్చితంగా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మేము ఓన్లీ ఎండిపోయిన ఆకుల నుంచి పెట్రోల్ తయారు చేయాలనుకుంటున్నాం చెప్పి ఆ మధ్యన ఎక్కడో వచ్చింది. సో అలా వచ్చేటప్పుడు ఆయన మరి దీనికోసం ఎవరైనా దాతలు ముందుకు వస్తే మేము ఈ ప్రయత్నం ముందుకు తీసుకెళ్దాం అనుకుంటాం అన్నప్పుడు వెంటనే ఈయన ఒక టీం అక్కడ వాలిపోతుంది. దానికి అవసరమైన ఎక్స్పెండిచర్ మేము పెడతాం, మీరు ఇన్వెన్షన్ స్టార్ట్ చేయండి అని. సో అట్లాంటివి చాలా ఉన్నాయండి దీంట్లో. మేబీ అదొక బిజినెస్ టాక్టిక్స్ అయి ఉండొచ్చు, అదొక బిజినెస్ స్ట్రాటజీ కూడా అయి ఉండొచ్చు. దాంట్లో తప్పేముంది? ఎక్కడ మంచిగా ఉంటే దాన్ని వెంటనే క్యాప్చర్ చేసుకొని నువ్వు మా సంస్థకు పని చెయ్యు, నీకు ఎంత ఇస్తాము, దాని మీద పేటెంట్ రైట్స్ లేకపోతే దానికి ఉన్న నేను ఎంత పెట్టుబడి పెడతాను, నాది 80% షేర్ 20% నీది, హ్యాపీ కదా. కొత్తగా కంపెనీ డెవలప్ అవుతుందిగా. ఇప్పుడు యాపిల్ కంపెనీ ఏం చేసింది, ఎక్స్ సిరీస్ రిలీజ్ చేసినప్పుడు అనుకుంటా ఇది దీంట్లో బగ్స్ ఏమన్నా కానీ డిఫాల్ట్ ఏమన్నా కానీ కనిపెడితే వాళ్ళకి ఎంత ప్రైజ్ మనీ అని చెప్పింది. అంటే ఒక ఛాలెంజ్. దానివల్ల ఏమవుతుంది, ఒకటి అవునా ఏంటి వెంటనే కొనుక్కొని చూడాలని తపన, ఇంకొకటి కనిపెట్టడం వల్ల మనకి మిస్టేక్ వచ్చింది, మనం దీని నుంచి ఓవర్కమ్ అవుదాం, కంపెనీ డెవలప్ చేద్దాం ఒక థాట్ ఒకటి. వెంటనే ఒక చైనా కుర్రాడు మార్కెట్కి రిలీజ్ అయిన 1 అవర్లోనే దాంట్లో ఒక బగ్ చెప్పాడంట. చూడండి ఎంత ఫాస్ట్గా ఉన్నాడు. వెంటనే వాడికి ఆఫర్ లెటర్ రిలీజ్ చేసి ఎన్నో ల్యాక్స్ ఇస్తూ ఆడి కంపెనీలో జాబ్ కూడా ఇచ్చేసారు ఆడికి. చూసారా ఎట్లా అంటే దానివల్ల ఏమైంది, కంపెనీ ఇంకా గ్రోత్ అవుతుంది. సో అలాగా ఆనంద్ మహేంద్ర గారు ఆ కోవకు చెందిన వ్యక్తి. సో ఎప్పుడైతే ఈయన ఈ ఎలక్ట్రానిక్ వెహికల్స్ మీద ఎక్కువ దృష్టి పెట్టిందో ప్రస్తుత ప్రభుత్వం పొల్యూషన్ పరంగా కానీ, మహీంద్రా వాడి ఈవీ వెహికల్స్ ఎక్కువ వస్తున్నాయి కదా ఎలక్ట్రానిక్ వెహికల్స్, అలాగే దాని పొల్యూషన్ ఫ్రీగా ఉండేవి. ఇప్పుడు హైడ్రోజన్ సంబంధించి మొన్న చంద్రబాబు నాయుడు గారు ఒక సమ్మిట్ నిర్వహించారు, ఆంధ్రప్రదేశ్ అనువైన ప్రదేశం అన్నట్టుగా. సో ఇప్పుడు మనకి క్యాపిటల్ ఎస్టాబ్లిష్మెంట్తో పాటు ఆంధ్రప్రదేశ్కి ఫండ్స్ రావాలి, రెవల్యూషనరీ అంటే ఇండస్ట్రియల్ లెవెల్లో ఒక రెవల్యూషనరీ రావాలి. అంటే పెట్టుబడిదారు వ్యవస్థ పెరగాలి, పెట్టుబడిదారులు పెరుగుతూ ఉంటే రెవెన్యూ పెరుగుతుంది, టర్న్ ఓవర్ పెరుగుతుంది, తద్వారా అంటే దాన్ని ఏమంటారు ఉద్యోగ భృతి కూడా దొరుకుతుంది. సో అలాగ పనిలో పనిగా సమాజం అంతా ఒక ఎక్స్పాండ్ అవుతుందనే ఉద్దేశంలో ఇట్లా మెయిన్ అక్కడికి వెళ్ళాం, దావోస్ వెళ్ళాం, ఎక్కడికి వెళ్ళాం, కంపెనీస్ తీసుకొచ్చామని కాన్సెప్ట్ అదే. సో అట్లాంటి సందర్భంలో మహీంద్రా వాళ్ళు కూడా ఎలక్ట్రానిక్స్ వెహికల్స్కి పెట్టుకునే ఒక యూనిట్ కోసం ఎదురు చూస్తున్న నేపథ్యంలో లోకేష్ అనే వ్యక్తి, ఈయన కూడా ఒక చక్కగా విదేశాల్లో చదువుకున్న వ్యక్తి, మంచి నాలెడ్జ్ ఉన్న వ్యక్తి. ఏ వ్యక్తినైతే పప్పు గిప్పు అన్నారో ఇప్పుడు ఆయన పేరు చెప్తేనే భయపడుతున్నారు, ఆయన మేకే కూర్చున్నాడు వీళ్ళందరి దృష్టిలో కదా. ఆయన పేరు ఎత్తకపోయినా రెడ్ బుక్ అని ఇండైరెక్ట్గా ఆయన పేరు చెప్పుకుంటూ పబ్బం గడుపుకుంటున్నారా, భయపడుతున్నారా? ఆయన ఏం చేయట్లే, ఆయన ఏమి కక్షగా ఇచ్చట్లేదు, ఏం చేయట్లే. ఎవడు తీసుకుని గోతులో వాడే పడుతున్నాడు, ఎవడు చేసిన కేసులో వాడే అరెస్ట్ అవుతున్నాడు. సో అట్లాంటి లోకేష్ గారు ఇప్పుడు ఆయన వొకాబులరీ కానీ, ఆయన మాట తీరు కానీ, ఆయన వే ఆఫ్ అప్రోచ్ కానీ చాలా ప్లాన్డ్గా వెళ్తున్నాడు. ఆయన సీనియర్స్కి జూనియర్స్కి మధ్యలో వారధిగా ఉంటున్నాడు. మీరు అన్నట్టు కార్పొరేట్స్ విషయంలో కూడా మహీంద్రా గారిని కలిసి, సార్ ఇప్పుడు మా ఆంధ్రప్రదేశ్ మీరు ఆల్రెడీ ఈవీ ఏదైతే ఫ్యాక్టరీ పెట్టాలనుకుంటున్నారో ఆంధ్రప్రదేశ్ అనువైన ప్రదేశం, ఇంకోటి ఏంటంటే ప్రస్తుతానికి మా ఆంధ్రప్రదేశ్కి సింగిల్ పేపర్ డాక్యుమెంట్ ఇస్తాం, పైగా టైలర్ మేడ్ డీడ్. టైలర్ మేడ్ అంటే ఇప్పుడు మీకు ఒక క్లాత్ ఇచ్చాడు టైలర్కి, మీరు ఆ క్లాత్ని ఏం చేస్తాడు, మీకు అది కుర్తా కుట్టాలా, షర్ట్ కుట్టాలా, బ్లేజర్ కుట్టాలా, లేదా టీషర్ట్ టైప్ కుట్టాలా, హాఫ్ హ్యాండ్స్ నచ్చినట్టు చేసుకోవచ్చుగా మనకున్న. అలాగా ఆంధ్రప్రదేశ్ అనేది మీ ఫ్యాక్టరీకి ఎలాగ వెసులుబాటు ఉంటే,
ఎలాగ కట్టుకోవాలనిపిస్తే, ఎలా డెవలప్ చేయాలనిపిస్తే అలా చేసుకున్నాక మా ప్రభుత్వం మీకు పూర్తిగా ఇచ్చేస్తుంది. టైలర్ మేడ్ అంటే ఏంటి, ఎక్కడ ఏ డీడ్లో ఏం అవసరమో అవన్నీ పొందుపరిచి మీకు ఇచ్చేస్తాం. ఎస్ సార్. మీకు ఏ ఇబ్బంది ఉండదు. ప్రెజర్ పెట్టం, మీ కంపెనీలో మాకు షేర్ కావాలి, మీ కంపెనీలో నేను ఒక బినామీ పేరు చెప్తాను, ఆడికో షేర్ ఇవ్వండి, మీరు ఇక్కడ కావాలంటే మీరు ఎంత కట్టాలి, పార్టీ ఫండ్ ఎంత ఇవ్వాలి, ఈ ఫిట్టింగ్లు ఏమి ఉండవు. సింగిల్ పేపర్, దట్టు టైలర్ మేడ్ ఉంటుంది. ఇంకంతకన్నా ఏం కావాలి. సో ఆయన కూడా ట్వీట్ చేశాడు ఏంటంటే, థ్యాంక్స్ ఫర్ యువర్ ఆఫరింగ్, మేము ఖచ్చితంగా మేము చూస్తున్నాం, దాంట్లో ఆంధ్రప్రదేశ్ కూడా మా లిస్టులో ఉంది, మీరు ఇన్వైట్ చేయకముందే మా సర్వేలో అది ఒక భాగమై ఉంది, కాకపోతే మీరు ఎంతగా ఆహ్వానించారు కాబట్టి ఖచ్చితంగా ఫ్యూచర్లో కలిసి పనిచేద్దాం మనం అని చెప్పి, అంటే ఇవాళ ఇప్పుడు గూగుల్ ట్రాన్స్లేట్ వచ్చేసాయి కాబట్టి ఆయన టెక్స్ట్ తెలుగులో కూడా పెట్టాడు, ఇంగ్లీష్లో పెడుతూ టెక్స్ట్ తెలుగులో కూడా పెట్టాడు. ఎక్స్ వేదిక ఏముంది, గూగుల్ ట్రాన్స్లేట్లో ఇంగ్లీష్లో కొడితే ట్రాన్స్లేట్ టు తెలుగుని ఉందనుకోండి, ఇక్కడ ఏ ఇంగ్లీష్లో కొట్టే అక్కడ తెలుగులో వచ్చేస్తుంది, తెలుగులో కొట్టింది ఇంగ్లీష్లో వస్తుంది, ఇంగ్లీష్ కొట్టింది తమిళ్లో వస్తుంది, తమిళ్లో ఉన్న వాళ్ళు తెలుగు మన గూగుల్ ట్రాన్స్లేట్ చేసుకోవచ్చు కదా. సో అట్లా చేసి కూడా ఆయన పెట్టాడంటే ఎంత ఇది, అంత బిజీగా ఉండే ది గ్రేట్ బిజినెస్ మ్యాన్ ఎట్లా రెస్పాండ్ అవ్వడం అనేది అక్కడ దట్ క్రెడిట్ గోస్ టు లోకేష్. ప్రయారిటీ వాళ్ళు కూడా వినే ఉంటారు కదా, లోకేష్ ఓకే ఆంధ్రప్రదేశ్ ఒక మంత్రి, ఐటీ మంత్రి లేదా విద్యాశాఖ మంత్రి, సన్ ఆఫ్ చంద్రబాబు ఉంటుంది కదా, ఆ బ్రాండ్ ఇమేజ్. చంద్రబాబు నాయుడు గారు అని అంటే ఒక ఇప్పుడు కాదు 90sలోనే ఐటీకి లేదంటే విజనరీ ఉన్న నేత అన్నట్టుగా ఒక నేమ్, గుడ్ విల్ ఈ రోజుకి ఉంది ఆ స్టాంప్. సో తద్వారా ఆనంద్ మహీంద్రా లాంటి వాళ్ళు ఆ విధంగా రెస్పాండ్ అవ్వడం అనేది మళ్ళీ కొత్తగా గొప్పగా చెప్పాల్సింది ఏం లేదు, మంచిదే. అటువంటివన్నీ వస్తే ఎందుకండి, ఎవరెవరో బెంగళూరు, చెన్నై, ముంబై, నోయిడా వెళ్ళి పని చేసుకుంటారు, చక్కగా అమరావతిలోనూ వైజాగ్లోనూ పని చేసుకుంటారుగా, ఎవరి తల్లిదండ్రులు ఎదురుగా. ఇప్పుడు ఎక్కడో వచ్చి హైదరాబాద్లో జాబ్ చేస్తున్నాడు రా, బెంగళూరులో చదువుతున్నాడు రా అనే బదులు అక్కడే ఉంటాడుగా. సో అట్లాగా ఒక దాన్ని ఏమంటారు, ఒక దీక్షగా తీసుకున్నారంటే దానికి నాంది పలకాలి, దానికి ఎలా ఎస్టాబ్లిష్ చేయాలి, దానికి అవసరమైన అనువైన పరిస్థితులు కల్పించాలి. ఇంకోటి ఏంటంటే వాటర్ రిసోర్స్ ఉండాలి అన్నిటికీ. మనకు వాటర్ రిసోర్స్ ఉంది. ఇప్పుడు రేపు పొద్దున పోలవరం కానీ అయిపోయిందంటే అటు తెలంగాణకి ఇటు ఆంధ్రాకి కూడా మంచి యూజ్ఫుల్లే. అది ఎంత నిజంగా అండి, ఇప్పుడు కాదు ఒక 20 ఏళ్ళ కిందటే ఇప్పుడు బన్నీ లాంటి సినిమా చూస్తే 70% నీరు గోదావరి సముద్రంలో వృధాగా కలిసిపోతుందంట. ఎంత 70% నీరు మనం ఉపయోగించుకోవట్లే, కేవలం 30% ఉపయోగించుకుంటున్నాం. అందులో ఇంకొక 20% పెంచుకున్న ఇండస్ట్రీస్కి వీటికి ఎన్ని రకాలుగా సంవత్సరానికి ప్రతి ప్రాంతంలో 3 పంటలు అవుతాయిగా. రేపు పొద్దున కాలువలు తవ్వి నదులు అనుసంధానం చేస్తే, చంద్రబాబు నాయుడు గారు 2014 ముఖ్యమంత్రి అయిన తర్వాతే కృష్ణా గోదావరి నదీ జలాలు కూడా కలిపాడుగా. అలాగే ఎక్కడికక్కడ సర్ ఆర్థర్ కాటన్ గారి లాగా కాలువలు పెట్టి చేస్తే ఇంకెంత బాగుంటుంది రిసోర్స్ చెప్పండి. సో చూద్దాం మరి, ఆనంద్ మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీ ఏపీకి వస్తే ఇంకో బాగుంటుంది. ఓకే సార్, థ్యాంక్ యూ.